హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను అక్కడ కలవచ్చు. ఇవాళ మనము మెడ నొప్పుల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది యంగ్ పేషెంట్స్ నాకు మెడ నొప్పులు వస్తున్నాయి అని వచ్చి కలుస్తుంటారండి నా దగ్గరికి. సో యంగ్ పేషెంట్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, చాలా మందికి మెడ నొప్పులు వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. అంటే కంప్యూటర్ ముందు కంటిన్యూస్గా కూర్చోడము, లేకపోతే సోషల్ మీడియా మీద కంటిన్యూస్గా అదే పని మీద ఉండడము, సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడము, వీటి వల్ల మెడ నొప్పులు చాలా మందికి వస్తున్నాయి. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, అంటే ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా కంటిన్యూస్గా ఓన్లీ కంప్యూటర్ ముందు కూర్చోవడము, ఒకటే పొజిషన్లో కూర్చోవడము, వీటితో కూడా మెడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో విపరీతమైన సెల్ ఫోన్ వాడకంతో కూడా ఇది ఈ మధ్యలో ఎక్కువగా వస్తుందండి మెడ నొప్పులు అనేది. సో కొంతమంది పడుకునేటప్పుడు సరిగ్గా పొజిషన్లో పడుకోకుండా దిండ్లు 2-3 దిండ్లు వేసుకొని పడుకుంటే ఈ మెడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కొంతమంది ఏంటంటే ఎక్సెసివ్ ట్రావెలింగ్, అంటే బండి మీద వాళ్ళ ఉద్యోగానికి కానికో లేకపోతే వేరే ఇతర పనులకు ఎక్సెస్గా ట్రావెలింగ్ చేయడము, అంటే 2 వీలర్ నడపడము, వీటితోని కూడా మెడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మెడకు వెనకాల సపోర్ట్ ఉండదు కాబట్టి మనము రోడ్లు బాగాలేకపోతే 2 వీలర్స్ ఎక్కువగా నడిపించేస్తే మెడకు సపోర్ట్ లేనందువల్ల మనకు ఈ మెడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు కొన్ని ఎక్స్రేలు తీస్తారు. ఎక్స్రేలు తీసి బోన్స్ ఎలా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ప్లస్ ఆ మజిల్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది. పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాక సపోజ్ అసలు నొప్పులు ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐలో ఎముకల మధ్యలో ఉండే కండకు ఏమైనా ప్రాబ్లం అంటే డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉందా మెడ ఎముకల మధ్యలో, అది ఏమైనా పక్కకు జరిగిపోయిందా కూడా మనకు తెలుస్తుంది. ప్లస్ నరాలు ఎలా ఉన్నాయి, ప్లస్ కండ ఎలా ఉంది అన్నీ మనకు తెలుస్తాయి. సో దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఈ ట్రీట్మెంట్ బాగానే టాబ్లెట్స్ ఉంటాయి, అవసరం ఉంటే ఫిజియోథెరపీ ఉంటుంది. ఇంకా అసలుకి నొప్పులు ఎక్కువైపోతున్నాయి, తిమ్మిర్లు కూడా వచ్చేస్తున్నాయి, చేతికి పని చేయలేకపోతున్నాము, నొప్పి వల్ల నిద్ర కూడా రావట్లేదు అన్న డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు సర్జరీ కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. సో మీకు మెడ నొప్పులు ఉంటే అశ్రద్ధ వహించకండి, వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగు ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే బోన్స్లో ఉందా, నరాల్లో ఉందా, డిస్క్లో ఉందా, లేకపోతే కండల్లో ఉందా అనేది ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్ చేసి మీకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.